రైట్ డీటెయిల్స్ చూస్తే అదానీ ముడుపుల వ్యవహారంపై ఇండియా కూటమి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అదానీ అవినీతిపై పార్లమెంట్ లో చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. అదానీ మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. मोदी अडानी भाई 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 देश बेच के खाई मलाई मोदी अडानी రైట్ ఇండియా కూటమి ఎంపీల నిరసన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అదానీ గ్రూప్ కు సంబంధించి అవినీతి ఆరోపణలపైన చర్చకు డిమాండ్ చేస్తూ గత 5 రోజుల నుంచి కూడా పార్లమెంట్ ను స్తంభింపజేస్తూ ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ ప్రధాన ద్వారం అయినటువంటి మకర ద్వారంలోకి ఎవరిని కూడా రానియకుండా ఆ యొక్క మకర ద్వారానికి అడ్డంగా ఈ యొక్క ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోకి ప్రవేశించడానికి మిగతా సభ్యులకు కూడా అవరోధం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. యుఎస్ లో వచ్చినటువంటి తాజా అభియోగాల ప్రకారం అదానీ గ్రూప్ పై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ కేసులో భారత ప్రభుత్వం, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా సిబిఐ కూడా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జేపీసీ కూడా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేయాలని ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆ అధికార పక్షం మాత్రం వీళ్ళ డిమాండ్లను పట్టించుకోవటం లేదు. పార్లమెంట్ లో ఎన్ని వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఇటు స్పీకర్ అటు చైర్మన్ ఇద్దరు కూడా వాటిని అనుమతించడం లేదు. అందుకే పార్లమెంట్ లో నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉండింది. ఈ రోజు పార్లమెంట్ బయట ఈ యొక్క నిరసనను చేపట్టారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయమంటూ కూడా అందరూ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డిఎంకే, టిఎంసి, ఆప్ కు సంబంధించిన నేతలు, వీళ్ళందరూ కూడా ఈ నిరసనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా ప్రజాధనం పైన జరిగినటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం చూసాం, నిన్న ఏదైతే రాజ్యాంగం పైన 2 రోజుల చర్చకు అంగీకారం కుదిరిన తర్వాత స్పీకర్ బిర్లా నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఈ యొక్క రాజ్యాంగం పైన 2 రోజుల చర్చకు అంగీకారం కుదిరిన తర్వాత పార్లమెంట్ లో ఇక ప్రతిష్టంభన వీడుతుంది అని కూడా అందరూ భావించారు. కానీ ఈ రోజు కూడా ప్రతిపక్షాలు తమ మొండి వైఖరిని విడనాడటం లేదు. ఏదైతే రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 13, 14 తేదీల్లో లోక్సభలో, 16, 17 తేదీల్లో రాజ్యసభలో కూడా చర్చ జరపాలని నిర్ణయించారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ సజావుగా నడుస్తుందన్న ఆశాభావాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ రోజు ఏదైతే అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చకు అనుమతిస్తేనే తాము ఈ యొక్క పార్లమెంట్ ను స్తంభింప చేయకుండా సజావుగా నడిపేందుకు సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇటు నిన్న కూడా ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. విపక్షాల తీరును అటు చైర్మన్ ధన్కడ్ కూడా తప్పుపట్టారు. 20 వాయిదా తీర్మానాలను ఆయన తిరస్కరించారు. మొత్తానికి ఏదైతే ఇటు లోక్సభలో కూడా ఇదే వైఖరి కొనసాగుతూ ఉండింది. మరి ఈ రోజు లోక్సభ ఇప్పుడే ప్రారంభమైంది. లోక్సభ అటు రాజ్యసభ కూడా ప్రారంభమైంది. ఈ సభ్యులు మరి లోపలికి వెళ్తారా, లోపల కూడా తమ నిరసన వ్యక్తం చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.